మరి యొక్క నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి అరుణోదయం దర్శనం చేసుకునే గొప్ప దినం ఇచ్చినందుకు ప్రభుకు స్తోత్రములు. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామమున వందనాలు. ప్రార్థన చేసుకుని ఈ దినం మార్నింగ్ కాన్ఫరెన్స్ ని ప్రారంభించుకుందాం. మన మధ్యన ఇజ్రాయెల్ అన్నారు పెద్దలు ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలుస్తున్నాం. మరొక నూతన దినాన్ని ఈవిగా మాకిచ్చి, ఇదిగో నాయన ప్రాతకాల సమయంలో మాకు నాయన నీ ముఖ దర్శనాన్ని దర్శించుకోవటానికి కృప చూపినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. గడిచిన రాత్రి మంచి విశ్రాంతినిచ్చి సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి మా పడకల నుండి మమ్మల్ని లేపి ఆయా ప్రాంతములు, ప్రదేశములు, పట్టణాల నుండి అందరినీ ఇదిగో ఈ జూమ్ ద్వారా నాయన నీ ఘనమైన నామాన్ని స్తుతించి కొనియాడే కృపను మా అందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలుస్తున్నాం. మెటుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, ఈ కార్యక్రమాన్ని నిర్వాహకంగా జరిగిస్తున్న నీ దాసుడు బర్నబాసును బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, ఆయన సేవను బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ప్రత్యేకంగా మా నాయన ఇప్పుడు ఈ సమయంలో అధ్యక్షతను వహించిన ఆదినారాయణను, ఆయన కుటుంబాన్ని పరిచర్యను మీరు దీవించండి. మరి ముందుగా రాబోతున్న కర్నూలు నుండి జి ప్రభుదాస్ గారు, వారిని కూడా చేసి మీరు మహిమను పొందమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మెటుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, నియమకంగా నియమించినటువంటి వాక్యోపదేశకులు చిట్టుబాబు గారిని మీరు జీవించండి, ఆత్మపూర్ణులుగా చేయండి. పాటలు పాడిని దాసుని కూడా గలములెత్తి స్వరములెత్తి స్తుతిస్తుండగా మీరు మహిమను పొందమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. మరి మెటుకు మా నాయన, మా తండ్రి, మమ్మల్ని మేమందరము బలహీనులమే కాబట్టి నీ బాహుబల హస్తాలకు మమ్మల్ని మేము అప్పజెప్పుకుంటున్నాం. మా నాయన, మాలో ఉన్నటువంటి ప్రతి దానిని, మా పామును, గర్వమును తీసివేసి మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను హెచ్చించేలాగాన ప్రతి విషయములో నిన్ను మాత్రమే ఘనత, మహిమ చెల్లించే వారముగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని ఈ పాస్తన్నదిలో ప్రార్థిస్తున్నాం. ఈ దినమున మాకు కావలసినటువంటి మీ దివ్యవాక్కులు అందించి మేము వాటిని అనుసరించి జీవించే కృపను మా అందరికీ అనుగ్రహించమని నీ పాస్తన్నదిలో ప్రార్థిస్తున్నాం దేవా. మరి మెటుకు మా నాయన, ఈ దినమంతటిలో మేము చేయవలసినటువంటి ప్రతిదాన్ని కూడా మాకు బోధించి నడిపించి సహాయం దయచేయమని మరొకసారి మమ్మల్ని మేము నీ బాహుబల హస్తాలకు అప్పజెప్పుకుంటూ ఈ కార్యక్రమం అంతట్లో ఆధిపత్యాన్ని మీరు వహించి అది క్రమంగా మర్యాదగా జరిగించి మా అందరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును, మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, మహిమగల నామమున స్తుతులు, స్తోత్రాలు చెల్లించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి ఇజ్రాయెల్ అన్నకు మన కాన్ఫరెన్స్ తరఫున వందనాలన్న. వందనాలు. కేటాయించబడిన మరి పెరిమాళ్ళ జయచంద్ర రావు ఇంకా రాలేదనుకుంటా. రాలేదన్నా. దేవరకొండ తేజ ఒక పాట పాడు, పలవి 2 చరణాలు పాడు. ఓకే. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, చరణం నీ చరణం, చరణం నీ చరణం,
శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నెరుగా నేర్పు నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేరుగా నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్మయా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమకాయ కాలమైనా నిన్ను కనపరచు బ్రతుకు నిమ్మయా నశించు ఆత్మలన్ నీ దరిచేయ కృప నిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం చరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం రైట్, చక్కటి పాట పాడి వినిపించిన తేజకు మన కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. తేజ, వందనాలండి. మన మధ్య వాక్యం అందించడానికి చిట్టిబాబు గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఎందుకంటే ముందుగా దేవుని సహాయం కోరుతూ ప్రార్థన చేసుకుందాం. రాజేష్ బాబు చేయగలవా ప్రార్థన? రాజేష్ బాబు అన్నా, నేను బస్సులో ఉన్నాను అన్న, కొద్ది డిస్టర్బెన్స్ ఉంది. మరొకరికి అవకాశం ఏంటి అన్న? ఓకే ఓకే, రెడ్డమన్న ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. రెడ్డమ్మన్న ప్రార్థన చేయండి. రెడ్డమ్మన్న, నేను బస్సులో ఉన్నాను. సరేలే సరేలే, మీరు వద్దులే. రెడ్డమ్మన్న వేరే ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ దయ చొప్పున ప్రేమించి మా జీవితంలో మరి ఒక దినాన్ని చూసే అవకాశం మీరు ఇచ్చారు. ఉదయకాల సమయంలో నాయన ఈ స్థలంలో ప్రభు మేము ఉండి మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు మీకు స్తోత్రాలు. మేము చేరిన ఇంట మీ దయలను సన్నిధి దయచేయండి. అదే సమయంలో ఎక్కడో దూర ప్రాంతాల నుంచి నాయన మా తండ్రి, ఇలాగూ నాయన మా తండ్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకునే ఆధిక్యత అవకాశం ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన మా దేవుడు అని మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ దిన అధ్యక్షత భారం వహించుతున్న మీ దాసులను, కీర్తన పాడిన మా తండ్రి మీ దాసులను, ముందుగా ప్రార్థన చేసిన మా ప్రియులను, అలా కార్యక్రమాన్ని దినదినము ఒక రీతిగా మలిచి ఒక దాసు నిలబెట్టి మాట్లాడించుకుంటూ ఆ విషయంలో ప్రయాసపడుతున్న ప్రియులు బర్నబాస్ గారు, వారి యొక్క పరిచర్యను, వారి కుటుంబాన్ని కూడా నీ పదాలు చెందబెట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యాన్ని నేను వినగోరుతున్నాం.
వినిపించే దేవుడు మీరు, మాట్లాడించే దేవుడు మీరు, మాట్లాడే దేవుడు మీరు. మీరే తోడై మీ నామానికి మహిమ కలిగించుకోండి. క్రమంగా మీ నామ ఘనత విషయమై ఏ డిస్టర్బెన్స్ లేకుండా సగం జరగడానికి కూడా మీరే సహాయకుడుగా ఉండి జరిగించి మీ నామానికి మహిమ కలిగించుకోండి. మరొకసారి నేను మీ దాసుని స్వేచ్ఛగా ఆయన మాట్లాడటానికి కావాల్సిన సహాయం దయచేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మా తండ్రి మా దేశంలో కూడా మీరు ఇచ్చిన గవర్నమెంట్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు. ఈ విషయాల్లో మీరేం చేయదలుచుకున్నారో మా తండ్రి అయా, మీరు ముఖ్యంగా క్రైస్తవానికి ఏ ఆటంకాలు రాని పరిస్థితులను ఆయన మీరు దయచేయగలరని కూడా నా మీ స్తోత్రాలు చెల్లిస్తూ, ఇలాగ జూమ్ కార్యక్రమాలు జరుపుకోవడానికి కూడా స్వేచ్ఛ దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తూ మీ ఘనమైన నామానికే మహిమ కలిగించుకొని మీ దాసుని పక్షంగా వాడుకొనమని కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆ. ప్రార్థించిన రెడ్డి మనకు వందనాలను. థ్యాంక్ యూ. మన మధ్యన సహోదరులు దైవజనులు చిట్టిబాబు గారు ఉన్నారు. మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనమందరం శ్రద్ధగా మీట్లో ఉండి విందాము. 6 గంటల వరకు, లేదంటే 6:05 ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు సమయాన్ని వాడుకోవచ్చు. కాబట్టి దైవజనులకి సమయాన్ని చిట్టిబాబు గారికి అప్పచెప్తున్నా. వందనాలు బ్రదర్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన సేవకులకు, పెద్దలకు, శ్వాసులందరికీ నా తెలియజేస్తున్నా. ఉదయకాలము వాక్య ధ్యానం కొరకై అపోస్తలుల కార్యగ్రంథము 22వ అధ్యాయము, అపోస్తలుల కార్యగ్రంథము 22వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుకుందాము. అపోస్తలుల కార్యగ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం నుండి. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని, ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. చదవబడిన లేఖన భాగము దేవుడు మనకు ఆశీర్వదించి పంచిపెట్టునుగా. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలము ప్రత్యేకంగా పౌలు గారి యొక్క సాక్ష్యం చాలా క్లుప్తముగా మనం విన్నాం, చదువుకున్నాం. సగటు విశ్వాసికి, యేసుక్రీస్తు ప్రభునందు నమ్మిన విశ్వాసికి సాక్ష్య జీవితం చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు సాక్ష్యం మనం వింటూ ఉన్నప్పుడు అనేక మంది మనతో పాటు అనే మాట ఏంటంటే, ఆ అన్న సాక్ష్యం చాలా బాగుంటుంది, ఆ అక్క సాక్ష్యం చాలా బాగుంటుంది, వెళ్దాం రండి అని చెప్పుకుంటూ ఉంటాం. చాలా గొప్ప సాక్ష్యం అన్నది
చాలా గొప్ప సాక్ష్యం అక్కది అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే రక్షణకు ముందు వారు ఎలాంటి వారో, ఏ ఏ పరిస్థితుల్లో ఉండి ఎలాగో యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారో అవన్నీ విషయాలు వారు పొందిన వారు మార్గములో నడిచిన ప్రతి మార్గములో ఉన్న అంశాలన్నిటిని ప్రస్తావించి అద్భుతమైన రీతిగా దేవుడు మనల్ని రక్షించాడు, నన్ను రక్షించాడు, ఇప్పుడు దేవుని కొరకు జీవిస్తున్నాను అని చెప్పి ముగిస్తూ ఉండగా దానిని మనం ఎంచుతున్న విధానం ఏంటంటే ఆ అన్న సాక్ష్యం, ఆ అక్క సాక్ష్యం చాలా గొప్పది, చాలా గొప్పది అని. ఇలాంటి సాక్ష్యాలు విన్న ఒక సహోదరుడు మా స్థానిక సంఘంలో కూడా ఉన్నారు. ఒకానొక దినాన ఒక ప్రత్యేకమైన కూడిక అయిపోయిన తర్వాత తను చెప్తున్న మాట ఏంటంటే, మీలాగా నాకు అంత మంచి సాక్ష్యం లేదు అన్నాడు. మీలాగా నాకు అంత గొప్ప సాక్ష్యం లేదు అన్నాడు. అంటే ఏంటన్నా గొప్ప సాక్ష్యం అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, నేను ఇట్లాంటోడిని, అట్లాంటోడిని, నమ్ముకోకముందు అసలు నేనేంటంటే అట్లా ఇట్లా అని చెప్పి చివరికి నేను నమ్ముకున్నానని చెప్తారు. అలాగే నేనెప్పుడు జేయలేదు. దేవునికి దూరంగా ఉన్నాను. విగ్రహారాధనలో ఉన్నాను. కానీ నేరాలు జేయలేదు. ఎవరైనా హత్య చేయలేదు. లేకపోతే ఇంకేదైనా మరీ దయనీయమైన పరిస్థితిలో, ఘోరమైన పరిస్థితిలో నేను అలాగూ వాటిల్లో వెళ్ళలేదు. దేవునికి దూరంగానే ఉన్నాను. విగ్రహారాధనలో ఉన్నాను. దేవుడిని ఎరగలేదు. ఎవరినైనా చంపితే గొప్ప సాక్ష్యం అవుతుంది. చంపి దేవుని నమ్ముకొనొస్తే గొప్ప సాక్ష్యం. ఘోరమైన పాపములో తిరిగి మరలా దేవుని నమ్ముకుంటే అది గొప్ప సాక్ష్యంగా ఉంటుందనుకునే భావనలో ఆయనున్నాడు. అప్పుడు జ్ఞాపకం చేశాం. సాక్ష్యం అనేది నమ్ముకోక ముందే కాదు, నమ్ముకున్న తర్వాత కూడా సాక్ష్యం అవసరం. ఆ సాక్ష్యం మరి ఎక్కువగా ఉండాలి. అది గొప్పదిగా ఉండాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో దేవుడు ఎంచుకుంటాడు. ఎంచుకున్న నాట నుండి దేవుని మార్గం నడవడమే అసలైన సాక్ష్యం. నేను జ్ఞాపకం చేశాను. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే సగటు విశ్వాసికి 2 రకాలైన సాక్ష్యాలు అవసరం. సగటు విశ్వాసికి 2 రకాలైన సాక్ష్యాలు అవసరం. మొదటిదిగా రక్షించబడేంత వరకు ఉండే సాక్ష్యం. ఈ రక్షించబడేంత వరకు ఉండే సాక్ష్యములో ఒక్కొక్కరి యొక్క అనుభవాల సాక్ష్యము ఇంకొక రీతిగా ఉంటుంది. వారి సాక్ష్యమే మనకు ఉండాల్సిన అవసరం లేదు. మన సాక్ష్యం వారికి ఉండాల్సిన అవసరం లేదు. కానీ నమ్ముకున్న నాటి నుండి మనందరి సాక్ష్యాలు వాక్యానుసారముగా ఉండాలి. నమ్ముకున్న నాటి నుండి మనందరి సాక్ష్యాలు వాక్యానుసారంగా ఉండాలి. ఆ కొలతల్లో కొద్దో గొప్ప హెచ్చు తగ్గులు ఉండొచ్చేమో కానీ ఆ యొక్క సాక్ష్య అనుభవాలు మాత్రము అందరికీ సమానంగానే ఉండాలి. చదువుదాం చూడండి. మరలా చదువుకుందాం. రక్షణకు పొందక ముందు పౌలు గారి సాక్ష్యం ఏంటంటే అపోస్తలుల కార్య గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనములో మొదట తాను చెప్తున్నాడు, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. తన ఊరు, నేను పుట్టినది మామూలు ఊరు కాదు. ఘనముగా చెప్తున్న మాటలు, ఇలాగూ చెప్పే మాటలు మనం చాలాసార్లు ఉంటాం. నేను పలానా ఊర్లో పలానా కుటుంబంలో ఇలాగూ పుట్టాను, నేను యూదుడను చెప్పే సాక్ష్యం చూస్తూ ఉంటే పౌలు గారి యొక్క సాక్ష్యం, నేను యూదుడను, నా ఊరు ఇది, నేను పుట్టింది పలానా వంశంలో. రెండవదిగా మనం గమనిస్తే ఏమంటున్నాడు? 22:3లో ఈ పట్టణములో అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగాను. గమలీయేలు పాదముల యొద్ద పెరిగాను. చాలా మంది మీ గమలీయేలు పాదముల యొద్ద పెరిగిన పౌలు అని చెప్తూ ఉంటారు. ఎవరి గమలీయేలు అంటే అపోస్తలుల కార్య గ్రంథంలో 5వ అధ్యాయంలో, అపోస్తలుల కార్య గ్రంథము 5వ అధ్యాయము 35వ అధ్యాయము
34వ వచనం చదువుకుందాం చూడండి. 34వ వచనం, అపోస్తుల కార్యగ్రంథం 5:34. సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు అనే మాట మనం చూస్తామండి. ఎవరి గమలీయేలు అంటే ఘనత నొందిన వాడు, ధర్మశాస్త్రోపదేశకుడు, ఒక పరిసయ్యుడు, మంచి పేరు పొందినవాడు. దీనిని కోట్ చేస్తూ నేను గమలీయేలు పాదముల యొద్ద పెరిగాను అన్నాడు. అపోస్తల కార్యగ్రంథం 22:3 మరలా మనం ఆ వచన భాగాలు చూస్తే తాను సాక్ష్యం ఇస్తున్న మాటల్లో ఉన్న గాంభీర్యాన్ని మనం గమనించినప్పుడు గమలీయేలు పాదముల యొద్ద పెరిగాను. మూడవది మనం గమనిస్తే మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్టయందు శిక్షితుడను. ఒకటి, నేను యూదుడను, గమలీయేలు పాదముల యొద్ద పెరిగాను. మూడవది, నేను శిక్షితుడను, ధర్మశాస్త్ర సంబంధంగా శిక్షితుడను. ఏ వచనం చెప్పమంటే చెప్తాను. అసలు ఏ సందర్భంలో ఎలాంటిదో వివరించమంటే దాన్ని వివరించి చెప్తాను. దాని విషయంలో అనుసరించడానికి ఏమేం చేయాలనే పద్ధతుల విషయంలో నిష్ట కలిగి ఉన్నాను అంటూ తర్వాత మాట మనం గమనించినప్పుడు, మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉన్నాను. మీరు ఎలాగున్నారో మీరున్నట్లుగా నేను కూడా చాలా ఆసక్తిగా ఉన్నాను దేవుని విషయాల్లో అంటూ ఏం చేశాడు ఆయన? ఆసక్తుడే ఉన్నాను అన్నాడు. ఇంతవరకు గొప్ప సాక్ష్యం చెప్పాడు, తన గురించి చెప్పుకుంటూ వచ్చాడు. 4-5 వచన భాగాల్లో మనం గమనించినప్పుడు, ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించాను, చెరసాలలో వేయించాను, మరణం వరకు హింసించాను. ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులు. ఇది నా సాక్ష్యం అంటూ గొప్ప ఘోరమైన వ్యక్తిని దేవుడు రక్షించాడు గనుక మంచి సాక్ష్యం అండి, మంచి సాక్ష్యం అండి. కానీ ఈ సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగిన తర్వాత పౌలు గారు చెప్పిన సాక్ష్యాల్లో ఇది అన్యులు అంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్మని వారికి, యూదా మతములో ఉన్నవారికి, యూదా మతములో పదవులు కలిగి ఉన్న వారికి, అధికారంలో ఉన్న వారికి ప్రస్తావించేటప్పుడు దీనిని ప్రత్యేకంగా నేను ముందు ఇలాగున్నానని చెప్పాడు. కానీ దాని తదనంతరము తన యొక్క గమలీయేలు పాదముల యొద్ద పెరిగాను, శిక్షితుడను, అసలు నేను మీకంటే ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్టుగా ఉన్నాను అని చెప్పకుండా తన సాక్ష్యాన్ని మార్చివేశాడు. తన సాక్ష్యములను, అనుభవాలను జ్ఞాపకం చేసే అంశాలు మారిపోయాయి. ఈ మార్పు మనకు కావాలి. నమ్మిన నాటి నుండి కూడా నమ్మనప్పుడు ఉన్న సాక్ష్యమును మాత్రమే చెప్తూ ఉంటే అంతటితో సరిపోదు సగటు విశ్వాసి. ఎంతకాలం? రక్షణ పొందేంత వరకు ఉన్న సాక్ష్యాన్ని చెప్పుకుంటూ రక్షణ పొందిన తర్వాత కూడా అదే సాక్ష్యముతో బ్రతికిడుస్తాం. రక్షణ పొందిన తర్వాత కూడా మనకంటూ ఒక సాక్ష్యం కావాలి, మనకంటూ ఒక సాక్ష్యం కావాలి. అందుకే చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. 9వ వచనం, 9-10 వచన భాగాలు మనం చదువుతున్నప్పుడు, ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. ఇంతకు ముందేమో మీతో సమానంగా దేవుని గురించి ఆసక్తి ఉంది అన్నాడు. నిష్ట విషయంలో చాలా శిక్షితున్న, ఐఎమ్ వెల్ ట్రైన్డ్ అన్నాడు. మీకు ఉందో లేదో తెలియదు కానీ నేనైతే మాత్రం ఫుల్లీ ట్రైన్డ్, వెల్ ట్రైన్డ్ అన్నట్టుగా చెప్పాడు. నేను అక్కడ చిన్న చిన్న వారి దగ్గర, ఎవరో తెలియని వారి దగ్గర చదువుకోలేదు. నేను చదువుకునేది ఎక్కడంటే
నేను ఫలాని వారి దగ్గర చదువుకున్నాను. అసలు మా మా ఇది కూడా ఏందంటే మేము చాలా యూదులము. నేను కూడా యూదుడినే. మాకున్న ఘనత మామూలుది కాదు అన్నట్టుగా చెప్పే వ్యక్తి నమ్ముకున్న తర్వాత నుంచి సంఘములో చెప్పుకుంటున్న మాట ఏంటంటే తన సాక్ష్యము మారిపోయింది. సాక్ష్యములో ఉన్న పలుకులు, అనుభవాలు మారిపోయాయి. ఇప్పుడేమంటున్నాడు? నేను తక్కువ వాడను. ఎవరి విషయంలో తక్కువ వాడను? నా తోటి వారందరిలో నేను తక్కువ వాడిని. రెండవది అదే వచన భాగంలో కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 9వ వచనంలో నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను మొదటిదిగా. రెండవది దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. చాలా మంది మనం వింటూ ఉంటాము, కొన్నిసార్లు మనమే చెప్తూ ఉంటామేమో. మనం చెప్పుకునే సాక్ష్యాలలో ఎలా ఉంటాయి? నేను చిన్ననాటి నుండి బైబిల్ స్టడీ వెళ్తూ ఉండేవాడిని. సండే స్కూల్‌లో ఉన్నాను. సండే స్కూల్‌లో పెరిగాను. అలానే గొప్ప సేవకుని ఉన్న సంఘములో నేను ఎదిగాను. ఇలాగ వచ్చాను, అలాగ వచ్చాను. ఇప్పుడు దేవుడు నన్ను ఇంతగా చేశాడు. ఇటువంటి సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. కానీ పౌలు గారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే గమలీయేలును గూర్చిన ప్రస్తావన ఆపివేశాడు. ఒక మాట చెప్పాడు. నా తోటి వారు ఎవరైతే ఉన్నారో పరిచర్యలో వారందరికంటే నేను చాలా తక్కువవాడినండి. రెండవదిగా వారిలాగా నేను పిలువబడటానికి, పలికించబడటానికి నేను యోగ్యుడును కాను. ఈ మాటలు చెప్పడానికి ఆత్మీయత కావాలి. అనుభవం కాదు. ఆత్మీయత కావాలి. అదే పరిచర్య చేస్తున్నాడు. దానికంటే ఎక్కువగా ప్రయాసపడ్డా. నేను వారికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అన్నాడు. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10లోనే ఆ తర్వాత వచనం మనం చూస్తే 10వ వచనంలో అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ ఏమన్నాడు? వారందరికంటే నేను ఎక్కువగా పడి తిని. ఒక మాట చెప్తున్నాడు. నేను వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. కానీ నేను యోగ్యుడిని కాదు. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. కానీ నేను వారికంటే ఎక్కువ వాడిని కాదు. వారికంటే చాలా తక్కువ వాడిని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాక్ష్యం? నాకు వాక్యం బాగా తెలుసు. వాక్యాన్ని బాగా ఎరిగాను. వాక్యం నేర్చుకున్నాను. వాక్యం తెలుసుకున్నాను. వాక్యాన్ని విన్నాను. అవి చెప్పిన వాళ్ళు కూడా మామూలు సాదాసీదా స్పీకర్లు కాదు. చాలా పెద్ద స్పీకర్. గమలీయేలు దగ్గర నేను విన్నాను. చదువుకున్నాను. నాకంతా తెలుసు. వారందరికంటే నేను యోగ్యుడిని అన్నట్టుగా చెప్పలేదు. కానీ నేను చాలా 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 తక్కువ వాడిని. అసలు నేను యోగ్యుడినే కాదండి. అవును గదా! నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను వాస్తవమే. కానీ ఆ ప్రయాస ఎలాగ పడ్డాను అంటే 10వ వచనంలోనే చెప్తున్నాడు. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మొదటిదిగా మనం చదువుకున్నాము. నేను తక్కువ వాడను. రెండవది నేను యోగ్యుడను కాను. 15:9లో మొదటి కొరింథీ 15:9 2 రకాల సాక్ష్యాల నుంచి పలికాడు. మూడవది మొదటి కొరింథీ 15:10లో చెప్తున్నాడు ఏమనంటే నేను దేవుని కృప వలనే అయ్యున్నాను. ప్రయాసపడ్డానంటారా? వాస్తవానికే ప్రయాసపడ్డాను. ఎక్కువగా ప్రయాసపడ్డాను వాస్తవమే. కానీ ఆ ప్రయాసపడినది నేను కాదు అన్నాడు 10లో కదండి. ప్రయాసపడినది నేను కాదు, నేను కాను. నాకు తోడయ్యున్న దేవుని కృపయే. మన సాక్ష్యములో చిన్ననాటి నుండి మన విశ్వాసములో ఎదిగబడ్డాము అంటే దేవుని కృప. ఈ మాట మనం పలికేట్లుగా ఉండాలి. మన సాక్ష్యంలో దేవుని కృప ఉందా? మన పరిచర్యలో దేవుని కృపను ప్రస్తావిస్తున్నాము. మన ప్రయాసలో దేవుని కృపను ప్రస్తావిస్తున్నాం. దేవుని కృప తోడుగా ఉండటం వలనని నేను ప్రయాసపడ్డాను. ఒకే ఒక మాటలో చెప్పాడు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నట్టుగా నేను ఏమైతే అయ్యున్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. నేను చిన్నప్పటి నుంచి చాలా భక్తిపరుడుగా ఉన్నాను.
చిన్నప్పటి నుంచి బాగా వాక్యం చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి వాక్యాన్ని తెలుసుకున్నాను. చిన్న వయసులోనే వాక్యం పంచుకోవడం ప్రారంభం చేశాను. నేను చిన్న వయసులోనే పరిచయంలో వాడబడటానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ఇప్పుడు నేను ఇంతగా వాడబడుతున్నానంటే నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చదువుకున్నాను, నేర్చుకున్నాను. ఇలాగ చెప్తూ ఉంటాను. అని చెప్పడం తప్పు కాదు. కానీ దీనిలో ఈ సాక్ష్యములో ఈ మాట ఉండాలి. ఎందుకంటే అది లేకుండా నేనేం చేయను. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. అందుకే కీర్తనకారుడు రాశాడు, పాటలో చాలా పాడుకుంటాను. నీ కృప లేనిది నేను బ్రతకలేను. అలాగైతే పౌలు గారి సాక్ష్యం రక్షించబడిన తర్వాత తను చెప్పిన సాక్ష్యములో ఉన్న మాటలు మనం గమనిస్తుంటే, నేను తక్కువ వాడను, నేను యోగ్యుడను కాను. నేను దేవుని కృప వలననే అయ్యున్నాను. నేను ఏమై ఉన్నానో అదంతా దేవుని కృప వలననే అయ్యున్నాను. అందుకే తిమోతికి రాస్తూ కూడా తనకంటే చిన్నవాడు, తనకంటే ఆత్మీయతలో చిన్నవాడు, పరిచర్యలో అనుభవంలో చిన్నవాడు. కానీ తన సాక్ష్యాన్ని పంచుకునేటప్పుడు ఎలాగో చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 16వ వచనం చదివితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరచునట్లు నేను ప్రధాన పాపిని అయితే నేను కనికరింపబడ్డాను. తనకంటే చిన్నవాడు అన్ని విషయాల్లో. అయినా తన సాక్ష్యం చెప్పేటప్పుడు ఎలా చెబుతున్నాడంటే, నేను కనికరింపబడ్డాను. నేను చిన్నప్పటి నుంచి బాగా ఎదిగాను, మీరు కూడా నాలాగా ఎదగండి అని చెప్పేదానికంటే కూడా దేన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నాడు పౌలు గారు. ఇప్పుడు మరలా ఆ పరిసయ్యుల దగ్గర, శాస్త్రుల దగ్గర, రాజుల దగ్గర పలికినట్లుగా నేను యూదుణ్ణి, నేను తార్సు వాడిని, గమలీయేలు పాదముల యొద్ద పెరిగాను, నిష్ట కలిగి ఉన్నాను, శిక్షితుడినై ఉన్నాను, ఆసక్తుడినై ఉన్నాను. అలాగ ఉండటం వల్ల దేవుడు నన్ను ఇప్పుడు ఇంతగా హెచ్చించాడు. నీలాగు తయారయ్యాను అంటూ దాన్ని సాక్ష్యంగా చెప్పట్లేదు. కానీ దానికంటే ఆత్మీయతలో ఇంకా ఎక్కువగా అనుభవం పొందిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు ఏంటంటే, నేను తక్కువ వాడినే, నేను యోగ్యుణ్ణి కాదు, వారందరికంటే యోగ్యుణ్ణి కాదు. నేను ఇప్పుడు దాకా ఏదైతే అయ్యున్నానో అది దేవుని కృప ఉంటేనే అయ్యాను, కానీ లేకపోతే అయ్యేవాడిని కాదు అంటూ ఇప్పుడు చెప్తున్నాడు. నేను అసలు మామూలుగా ప్రధాన పాపిని, కానీ కనికరించబడ్డాను. నేను తక్కువ వాడను కాను, నేను యోగ్యుడను కాను, నేను దేవుని కృప వల్లనే అయ్యున్నాను. 4వదిగా మొదటి తిమోతి మొదటి అధ్యాయం 13, 16 వచనాల్లో నేను కనుకరింపబడ్డాను. 13వ వచనంలో కూడా మనం చదువుతాం ఏంటంటే, 12, 13 వచనాలు కలిసి ఉన్నాయి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుంది గనుక నేను కనికరింపబడ్డాను. 5వదిగా మనం చదువుతాము. ఇదే మొదటి తిమోతి మొదటి అధ్యాయము 12, 13 వచ్చిన భాగాల్లో కలిసిన వాటిలో చదివితే, నేను పరిచర్యకు నియమింపబడ్డాను కదండి. తన పరిచర్యకు నేను పరిచర్యకు నియమించబడ్డాను. నాకున్న ఆసక్తిని బట్టి నేను ఇలాగ వచ్చేసాను పరిచర్యకి, ఇలాగ చేస్తూ ఇంత చేశాను అని చెప్పకుండా, నేను పిలువబడ్డాను, పంపబడ్డాను, నియమించబడ్డాను. దేవుని జోక్యం లేకుండా నేను రక్షణ పొందిన నాటి నుండి దేవుని జోక్యం లేకుండా, దేవుని తోడు లేకుండా నేను ఏది అవ్వలేదు, నేను ఏది చేయను. ఇంతకుముందు అయితే చదువుకున్నాను, మంచి తెలివి ఉంది, వాక్యము తెలుసుకున్నాను, వాక్యం అంటే ఏంటో తెలుసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను? అపోస్తలుల కార్యగ్రంథం 22:3లో మనం చదువుతాం. అందరినీ పట్టుకుంటున్నాను, చెరసాలు వేస్తున్నాను, బంధిస్తున్నాను, హింసిస్తున్నాను, చంపుతున్నాను. కానీ ఇప్పుడు
దేవుని ఎరిగిన తర్వాత ఇప్పుడు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే 13లో మనం చదువుతాము. పూర్వం ఇలాగున్నాను కానీ తెలియక అవిశ్వాసం వలన చేశాను గనుక కనికరింపబడ్డాను. కనికరింపబడ్డాను. ఆ కనికరం కూడా ఎలా కనికరించబడ్డాను? 16లో మనం చదువుతాం. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును నా మీద కనపరిచాడు కాబట్టి నేను కనికరించబడ్డాను. నా యోగ్యత ఎక్కడ ఏమీ లేదు. కనికరం పొందడానికి కూడా నా యోగ్యత ఏమి లేదు. దేవుడు యోగ్యుడు. దేవుడికి కృప కలిగిన వాడు కనుక ఆయన కనికరిస్తే కనికరించబడ్డాడు. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు. ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటున్నాడు? 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. ఈ సాక్ష్యం ఇచ్చుటకై ఏమిటి? నేను కనికరించబడ్డానండి. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకులను గాను నియమింపబడి తిని. ఇందాక 13వ వచనం, మొదటి అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం కదా. నేను తన పరిచర్యకు నియమించబడ్డాను అన్నాడు. ఆ పరిచర్య ఏంటి? సాక్ష్యం ఇవ్వడానికి, ప్రకటించడానికి, అపోస్తలుడిగా ఉండడానికి నేను నియమించబడ్డాను. బోధకుడుగా ఉండడానికి నేను నియమించబడ్డానే గాని నాకు నేనుగా వచ్చిన వాడిని కాదు. ఆసక్తిగా ఉందని వచ్చిన వాడిని కాదు. అంతా తెలుసు కదా, వాక్యము చదువుకున్న వాడిని కదా అని వచ్చిన వాడిని కాదు. వాక్యము చెప్పగల సామర్థ్యం ఉన్నదని నేను పరిచర్యకు వచ్చిన వాడిని కాదు. దేవుడు పంపితే వచ్చాను, దేవుడు నియమిస్తే వచ్చాను. అంతకుముందు ఈ వాక్యం తెలిసిన నా ప్రవర్తన బాగలేదు. పెద్ద సేవకుని దగ్గర, పెద్ద బోధకుని దగ్గర నేను చదువుకున్న నా సాక్ష్యం బాగలేదు. కానీ దేవుని ఎరిగిన తర్వాత, దేవుని యందు రక్షించబడిన తర్వాత నేనెంత తక్కువ అని అర్థమైంది. నేనెంత అయోగ్యునో అర్థమైంది. ఈ కృప లేకపోతే నేను బ్రతకలేని దేవునిలో అని అర్థమైంది. అందుకే దేవుని చేత కనికరించబడ్డాను. కనికరించబడి నియమించబడ్డాను. దేని కొరకై నియమించబడ్డాను? ఒక స్పష్టత ఉంది. సాక్ష్యం ఇవ్వాలి, ప్రకటించాలి, బోధించాలి. అందుకే 6వదిగా మనం చదువుకుంటాము. అదే మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 12, 13 వచనాల్లోనే ఏమనుంది? ఈ పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. నా సాక్ష్యం బాగుంది కాబట్టి దేవుడు ఎంచాడు అంటలేదు. నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచుకున్నాడు దేవుడు. దేవుడు ఎంచుకున్నాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు గనుక అని ప్రస్తావించి, దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు కాబట్టి మనల్ని నమ్మదగిన వారంగా, నమ్మకమైన వారిగా ఎంచాడు, ఎంచి ఇచ్చాడు అని చెప్తున్నాడు. మొదటిదిగా మనం చదువుకున్నాం. నేను తక్కువ వాడిని కాదు, నేను యోగ్యుణ్ణి కాదు. నేను తక్కువ వాడను, నేను యోగ్యుడను కాను. నేను దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. నేను కనికరించబడ్డాను. నేను పరిచర్యకు నియమించబడ్డాను. 6వదిగా నేను పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచబడ్డాను. అది ఎంచే విధానంలో దేవుడు ఎంచుకున్నాడు. 7వదిగా మనం చదువుతాము. ఇదే మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనంలోనే నేను ఏం చేయబడ్డాను? తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. తర్వాత ఏంటంటే నన్ను బలపరిచాడు కాబట్టి నేను బలపరచబడ్డాను. ఆల్రెడీ యు ఆర్ వెల్ ట్రైన్డ్ కాబట్టి ఇక వెళ్ళు, నువ్వు ప్రకటించు, ఎంతోమందిని రక్షించు అని చెప్పలేదు దేవుడు. అదే చెప్తున్నాడు ఆయన కూడా. పౌలు గారు ఎక్కడ కూడా నాకు వాక్యం ఎరుగును గనుక దేవుడు నన్ను వాడుకున్నాడని చెప్పలేదు. నేను వాక్యం బాగా తెలుసుకున్నాను గనుక, నేర్చుకున్నాను గనుక గమలీయేలు పాదముల వద్ద నేను వాడబడ్డానని చెప్పట్లేదు. నేను బలపరచబడ్డాను కదండి. తన పరిచర్యకు నన్ను బలపరిచాడు. పాత అనుభవం కాదు, పాత సాక్ష్యం కాదు. నేను తన పరిచర్య చేయడానికి దేవుడు నన్ను బలపరిచాడు. అంటే ఇంతకు ముందున్న బలం సరిపోయింది కాదు, అవసరమైంది కాదు. నూతన బలం అవసరం దేవుని పరిచర్యలో.
నూతనమైన బలం అవసరం. దేవునికి సాక్ష్యంగా బ్రతకడంలో నూతనమైన బలం అవసరం. రక్షణ పొందిన తర్వాత విశ్వాసికి ఇంతకు ముందున్న బలం కాదు, ఇంతకు ముందున్న జ్ఞానం కాదు, ఇంతకుముందు తెలివి అనుభవాలు కాదు, ఇది క్రొత్తది. అందుకే దేవుడు చెప్పాడు, పౌలు గారు రాయించాడు, ఇది నన్ను మనకు వినిపిస్తున్నాడు. నేను బలపరచబడ్డాను, దేవుడు నన్ను బలపరిచాడు. ఎనిమిదవదిగా మనం చదివితే ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటాం. నేను ప్రయాసపడి తిని అన్నాడు. వీరందరికంటే ఎక్కువగా ప్రయాసపడి తిని అంటే నేను ప్రయాసపడ్డాను. కానీ ఈ ప్రయాసపడటానికి ఏం చేశాను? 10వ వచనంలో మనం చదివితే చివరి భాగాల్లో వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. అంటే ఇలాగ చెప్పుకున్నాము, నేను ప్రయాసపడ్డాను, ప్రయాసపడటానికి దేవుని కృపను పొందాను. చాలా ప్రయాసపడుతూ వచ్చాం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ ప్రయాస అంతటిలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారి సాక్ష్యం ద్వారా మనతోనూ మాట్లాడుతున్నాడు. ఏంటంటే నేను ప్రయాసపడ్డాను, కానీ ఈ ప్రయాసపడటానికి తోడుగా ఉన్నదేంటి? దేవుని కృప. ఆ దేవుని కృప నేను పొందాను. చివరిదిగా ఒక మాట మనం చదువుకున్నాం చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, 11, 12 వచనాలు. 11, 12 వచనాలు. ఫిలిప్పీ 4, 11, 12 వచనాలు. నాకు కొదువ కలిగి నందున నేను ఇలాగూ చెప్పుట లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును అంటూ ఒక మాట చెప్పాడు. నేను నేర్చుకొని ఉన్నాను. ఇదే నేర్చుకున్నాను అన్న మాటను ఆయన అపోస్తలుల కార్యగ్రంథం 22:3 మనం చదివితే, వాక్యాన్ని ఇలాగ తెలుసుకున్నాను, నిష్ఠగా శిక్షితున్నై ఉన్నాను, ఐఎమ్ వెల్ ట్రైన్డ్ అన్నాడు. కానీ ఆ పదాన్ని ఎక్కడ వాడట్లే. ఇంకా రక్షణకు ముందు మాత్రమే చెప్పాడు. రక్షించబడిన తర్వాత ఆ నేర్చుకున్న వెల్ ట్రైన్డ్ అయిన ఆ యొక్క అనుభవాన్ని ఎక్కడెక్కడ మళ్ళీ ప్రస్తావించడం లేదు. కానీ దేవుని యొద్ద నేర్చుకున్నాను. ఇప్పుడు గమలీయేలును పక్కన పెట్టాడు. గమలీయేలు యొద్ద నేర్చుకున్నదంతా పక్కన పెట్టాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నేను దేవుని యొద్ద నేర్చుకున్నాను, దేవునిలో నేర్చుకున్నాను, దేవుని యందు నేర్చుకున్నాను. అందుకే ఇప్పుడు చెప్పడం మార్చివేశాడు. తన సాక్ష్యం మారిపోయింది. ఆ సాక్ష్యం యొక్క అనుభవం మారిపోయింది. సాక్ష్యం యొక్క స్థితి మారిపోయింది. సాక్ష్యములో ఆత్మీయత పెరిగింది. ఇప్పుడు చెప్తున్నాడు ఏంటంటే, నేను నేర్చుకొని ఉన్నాను. ఏం తక్కువైంది పౌలుకి నేర్చుకోవడానికి? వాక్యం తెలియదా? వాక్యం చెప్పడం తెలియదా? చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాక్యం, మళ్ళీ కొత్తగా నేర్చుకునేది ఏముంటుంది? ఇలాంటి అనుభవాలు పౌలు గారిలో మనం చూస్తే ఏమన్నాడు? క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటే 1 కొరింథీ 4:13 చదువుతాం. బలాత్కారము చేశాడు. బలాత్కారము చేసిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? బ్రతిమాలుకుంటున్నాడు. ఎన్ని మార్లు మనం పత్రికల్లో మనం చదువుతాం పౌలు గారిని వచ్చి, బ్రతిమాలు కొనుచున్నాను. బలాత్కారం చేసిన వాడు, చంపిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? బ్రతిమాలుకుంటున్నాడు. మరి అప్పుడు తెలిసిన వాక్యమే ఇప్పుడు తెలుసుకున్నాడు. కానీ అనుభవం మారిపోయింది. అప్పుడు మనుషుల యొద్ద నేర్చుకున్నాడు, ఇప్పుడు దేవుని యొద్ద నేర్చుకున్నాడు. దేవుని యొద్ద నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం.
చెప్పింది వింటున్నాం, మనుషులు చెప్పింది విన్నట్టుగా వింటున్నాం. కానీ దేవుడు చెప్తున్నట్టు విన్నట్టుగా వింటే మనుషుల యొద్ద నేర్చుకున్నామని చెప్పుకుంటున్నాం. కానీ దేవుని యొద్ద నేర్చుకున్నామని చెప్పుకోగలిగే అనుభవం ఉంటే మన సాక్ష్యంలో మార్పు ఉంటుంది, మన మాటల్లో మార్పు ఉంటుంది, మన ప్రవర్తనలో మార్పు ఉంటుంది, మన పరిచర్యలో మార్పు ఉంటుంది, మన అనుభవాల్లో మార్పు ఉంటుంది. దేవునికి మహిమకరమైన మార్పు మన జీవితంలో కనబడుతుంది. అందుకే పౌలు గారు బలవంతం చేసిన మనిషి, చంపేసిన మనిషి బ్రతిమాలుకోవడం మొదలుపెట్టాడు, చంపడం లేదు. కన్నీళ్లు పెట్టించాడు ఇంతకు ముందు, ఇప్పుడు కన్నీటితో ప్రార్థించుతూ ఉన్నాను అంటాడు. క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నాడు, కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాను. మూడవదిగా, చంపుటకు బయలుదేరిన వాడు నువ్వు చంపబట్టకు సిద్ధపడ్డాడు, పలుమార్లు ప్రాణాపాయం నుండి తప్పించబడి తిని. అదేంటి, ప్రాణాలు తీసే మనిషేనా ఆయన? అవునవును, ప్రాణాలు తీసే మనిషే, ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. ప్రాణాపాయం నుండి తప్పించబడ్డాడు, చంపబట్టకు సిద్ధపడ్డాడు. చంపినవాడు చంపబట్టానికి సిద్ధపడ్డాడు. నాలుగవదిగా, పౌలు గారు నేర్చుకున్న అనుభవాలలో ఇప్పుడు చెప్తున్నాడు, వాక్చాతుర్యమును ఎక్కడ మేము సువార్త ప్రకటించుటలో మేము ఉపయోగించలేదన్న, దేవుని మాటలు మాత్రమే పలికాడు. వాక్చాతుర్యాన్ని ఎక్కడా ఉపయోగించలేదు, క్రీస్తును తప్ప వాక్చాతుర్యమే కానీ మా జ్ఞానాన్ని ఎక్కడా ఉపయోగించలేదు. ఇంతకు ముందు నేను గమలీయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాను అన్నవాడు, ఇప్పుడు నేను దేవుని యొద్ద నేర్చుకున్నాను. ఏ స్థితిలోనైనా ఉండటం నేర్చుకున్నాను. ఉన్నత స్థితిలో ఉండడానికి, ధనికంగా ఉండడానికి, సమృద్ధిగా ఉండడానికి దేవుని యొద్ద ఎలాగూ ప్రార్థన చేస్తే పొందుతాము, దేవుని యొద్ద ఎలాగుంటే మనం పొందుతామని దానికోసం ప్రయాసపడినట్ల దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిని స్వీకరించడం నేర్చుకున్నాడు. వ్యక్తులను అనుమతించాడా? అవమానించడానికి, కొట్టడానికి, బాధ పెట్టడానికి, హింసించడానికి స్వీకరించాడు. ఆర్థికపరమైన స్థితిగతుల్లో సమృద్ధి ఉందా, లేమి ఉందా, దేవుడు అనుమతించాడా? ఉండడం నేర్చుకున్నాడు. అన్ని విషయాల్లో, ప్రతి విషయములోనూ, అన్ని కార్యములలోనూ నేను ఇలాగ చేద్దాం అనుకుంటే దేవుడు దాన్ని అనుమతించలేదు, ఇంకో రకంగా చేశాడు, అయినా కానీ నేను స్వీకరించాడు. అన్ని కార్యముల్లో, ప్రతి విషయములో నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. ఈ సాక్ష్యం ఎంత గొప్పదండి. ఈ దేవుని మాటలు పలికే దగ్గర, తన వాక్చాతుర్యం అనేది బోధలో చాలా ముఖ్యంగా మనకు కనబడుతూ ఉంటుంది. అనేక మంది ప్రాసతో మాట్లాడతాం, అనేక మంది మేము కొంత జ్ఞాన సంబంధమైన వచనాలతో మాట్లాడతాం. కానీ బోధించే విషయంలో ఒక చక్కని నేర్పుతనము ఎక్కడుంది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో, 12, 13 వచనంలో చూస్తే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎవరు నేర్పుతున్నారు? మాట్లాడే విధానం, బోధించే విధానం, లోక సంబంధమైన జ్ఞానం ఎంతైనా ఉండనివ్వండి కాక, దాన్ని ఎక్కడ మేము మాట్లాడలేదు. ఆత్మ ప్రతి విషయములో, ప్రతి బోధలో, ప్రతి పరిచయలో, ప్రతి సందేశంలో ఆత్మ నేర్పించే మాటలతోని మేము మాటలు బోధించాం. కానీ లోక సంబంధమైన జ్ఞానమును బట్టి మేము ఎప్పుడు బోధించలేదన్నాడు. ఈ సాక్ష్యం మనం పలకగలిగితే ఎంత మేలు. ఇది నేర్చుకోవడం. ఆత్మ చేత నేర్పించబడ్డాడు, దేవుని చేత నేర్పించబడ్డాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి నోరారా పలికాడు ఏంటంటే, నా యొద్ద నేర్చుకోనండి.
ఉంది కదండి. మత్తయి సువార్త 11:29 మనం చదువుతాం. ఏమని? నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి. కదండి. దేవుడు అంటున్న మాట ఏంటంటే నా యొద్ద నేర్చుకునండి. ఎవరైనా కావచ్చు గాక, మనం ఎవరమైనా కానీ నా యొద్ద నేర్చుకునండి. ఈ సాక్ష్యం ఎంత బాగుంది. రక్షణ పొందక ముందు సాక్ష్యం ఎలాగుంది పౌలు గారిది. రక్షణ పొందిన తరువాత తన సాక్ష్యములో అంతకుముందు పలికిన ఏది లేదు. ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడో. మనకంటూ కొన్ని అనుభవాలు, కొన్ని సాక్ష్యాలు, సాక్ష్య జీవితం ఉండాలి. అది ఎప్పుడంటే దేవుని యొద్ద నేర్చుకున్నప్పుడే వస్తుంది. క్రొత్త నేర్చుకోవడం అంటే క్రొత్త దాన్ని తెలుసుకోవడం, క్రొత్త దాన్ని అనుభవించడం. క్రొత్త దాన్ని అనుభవించే కొలది క్రొత్త సాక్ష్యం వస్తుంది. లేకపోతే క్రొత్త దాన్ని అనుభవించే అనుభవం లేకపోతే పాత సాక్ష్యమే పాత అనుభవం. ఇంకక్కడితోనే. ఎప్పుడు లేచినా మనం సాక్ష్యం ఎప్పుడు నేను నమ్ముకోక ముందు నేను ఫలానా ఫలానా ఫలానా, తర్వాత ఇలాగ ఉన్నప్పుడు మామూలుని కాదు. మీ ముందు ఇప్పుడు బైబిల్ పట్టుకున్నాను కానీ ఇంతకుముందు నేను మామూలుని కాదు. నన్ను చూస్తే వాళ్ళు భయపడేవాళ్ళు, వీళ్ళు భయపడేవాళ్ళు. ఇలా చేశాను, అలా చేశాను. సంవత్సరాలు గడిచాయి. నమ్ముకొని 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలైంది. మరలా అదే సాక్ష్యం కాదు. దేవుని యొద్ద తెలియని వారముగా నేర్చుకుంటే దేవుడు నేర్పుతాడు. ఆత్మ నేర్పు మాటలతో మేము బోధించాం. కాబట్టి ఇప్పుడేమంటున్నాడంటే చివరిగా ఒకే ఒక మాట చెప్పాడు. ఫిలిప్పి 4:13 చెప్పాడు. ఏమని? నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలను. అంతకుముందు ఏం చెప్పాడు? నేను నేర్చుకున్నట్టు అన్ని చేశాను. అందరిని చంపడం మొదలు పెట్టాను. అన్ని చేశాను అప్పుడు కూడా అన్నాడు. ఆ చేసిన దానికి సాక్ష్యానికి సరైన విధానం లేదు. కానీ ఇప్పుడు నేను సమస్తము చేయగలను. కానీ నన్ను బలపరిచే దేవుడుంటే చాలు. మీకేంటండి? దేవుని ఎరిగారు. అసలు మీరు దేవుని స్వరాన్ని విన్నారు. ఆ వెలుగును మీరు చూశారు. మీతోనే యేసుక్రీస్తు ప్రభువుని మాట్లాడాడు. ఇక మీ సాక్ష్యం ఎంత గొప్పది అంటా ఉంటే ఉబ్బి తబ్బిబ్బైపోలేదు పౌలు గారు. ఇప్పుడు చెప్తున్నాడు. ఎంతో అనుభవం పొందిన తర్వాత దేవునిలో, ఎంతో దేవుని యొద్ద నేర్చుకున్న తర్వాత చెప్తున్నాడు. దేవుడు నన్ను బలపరిస్తే చేస్తాను, చేయకపోతే లేకపోతే నేను ఏమి చేయలేను. ఎప్పుడు? ఇంక చివరి దినాల్లో. విచిత్రం కదండి. మనం ఉంటూ ఉంటాం. మనకున్న ఆత్మీయమైన అనుభవ సాక్ష్యాలు, విశ్వాస సాక్ష్యములు, విశ్వాస అనుభవాల్లో 2 సంవత్సరాలైందా, 5 సంవత్సరాలైందా, 10 సంవత్సరాలైందా, నేను దేవుని కొరకు ఇంత చేశాను చెప్పుకుంటాను. కానీ పౌలు గారు ఒకటే చెప్పాడు. దేవుడు బలపరిస్తే చేస్తాను, లేకపోతే నేను ఏమి చేయలేను అన్నట్టుగా. నేను సమస్తమును దేవుడు నన్ను బలపరిస్తేనే చేయగలను. ఎంత గొప్ప సాక్ష్యం. ఇలాంటి సాక్ష్యం. కాబట్టే ఇలాగూ చేసిన తర్వాత అప్పుడు 2 తిమోతి పత్రికలో మనం చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పాడు. 7వ వచనంలో మంచి పోరాటం పోరాడాను. ఎలాగూ? బలపరిచాడు కాబట్టి. ఆయన చేయగలిగిందంతా పోరాటం చేయగలడానికి సామర్థ్యం ఇచ్చిన దేవుడు కాబట్టి. దేవుని వద్ద నేర్చుకున్నాను కాబట్టి. దేవుడు నన్ను బలపరిచాడు కాబట్టి. మంచి పోరాటం పోరాడాను. ఆ పరుగు కడముట్టించాను. విశ్వాసాన్ని కాపాడుకోగలిగాను అంటే దేవుడు నన్ను బలపరిచాడు కాబట్టి కాపాడుకోగలిగాను. తన సాక్ష్యములు ఎక్కడ దేవుని కృపను లేకుండా ఎక్కడ ప్రస్తావించలేదు. ఎంత మంచి సాక్ష్యం. విశ్వాసికి 2 రకాల సాక్ష్యాలు ఉంటాయి. రక్షణకు ముందు, రక్షించబడిన తర్వాత. కానీ చాలా సార్లు మనము వింటున్న సాక్ష్యాలలో, గొప్ప సాక్ష్యం అని ఎంచుతున్న సాక్ష్యాలలో రక్షణకు ముందు మాత్రమే మనకు సాక్ష్యం వినిపింప చేస్తున్నాం. రక్షించబడిన తర్వాత అసలు సాక్ష్యం ప్రారంభం కావాలి. ఆ సాక్ష్యానుభవాల్లో దేవునికి మహిమ రావాలి. ఆ సాక్ష్యానుభవాలు దేవుని కృపను జ్ఞాపకం చేయాలి. పౌలు గారంతటి వాడికి దేవుని కృప తోడుగా ఉండి నడిపిస్తే మన అనుభవాల్లో దేవుని కృప లేకపోతే మనం అయిపాటి వారు. కాబట్టి నేను నేర్చుకుని ఉన్నాను. క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాను. పౌలు గారు రక్షించబడిన తర్వాత చెప్పిన మాటల్లో
నేను తక్కువవాడును కాను, క్షమించండి, నేను తక్కువవాడను, నేను యోగ్యుడను కాను, దేవుని కృప వలననే ఉన్నాను. నేను కనికరించబడ్డాను, నేను పరిచర్యకు నియమించబడ్డాను, ఆ పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచబడ్డాను. దాని కొరకై నేను బలపరచబడ్డాను, బలపరచబడి ప్రయాసపడ్డాను. కానీ ప్రయాసపడటానికి దేవుని కృపను పొంది నేను దేవుని యొద్ద నేర్చుకున్నాను. ఇలాగూ మన సాక్ష్యం ఉన్నట్లుగా దేవునికి భయంకరమైన సాక్ష్య జీవితం కలిగి ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. మీకందరికీ ప్రేమ వందనాలు. చక్కటి వర్తమానం విన్నామండి. పౌలు దేవుని ఎరగక ముందు మనుషుల దగ్గర నేర్చుకున్నారు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుని దగ్గర నేర్చుకున్న విషయాలు చక్కగా విన్నాం. మనం కూడా దేవుని నమ్మిన తర్వాత దేవుని దగ్గర నేర్చుకున్నాం. గొప్ప సాక్ష్యం కలిగి జీవించాలని ఈ వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నాం. కాబట్టి మనం సాక్షి జీవితాన్ని మనం కూడా కలిగి కాపాడుకొని జీవిస్తే ఎంతైనా దేవునికి మహిమ, మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాల. మరి అలాంటి చక్కటి వర్తమానం అందించిన దైవజనులు చిట్టిబాబు గారికి మన కాన్ఫరెన్స్ తరఫున వందనాలు బదులు. మరి ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. మన దాంట్లో నంబర్ ఉంది, ఫ్రాంక్లిన్ బ్రదర్ది అనుకుంటా. నంబర్ ఎవరో కొంచెం ఓపెన్ అయితే ఫ్రాంక్లిన్ బ్రదర్ది అనుకుంటా. చివరి ప్రార్థన చేసుకుందాం. అన్మ్యూట్ చేయండి బ్రదర్. చేశారన్నా. బ్రదర్ ఫ్రాంక్లిన్ గారు అనుకుంటా నంబర్ అది. ప్రార్థన చేయండి. దయాళుని గొప్ప తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మరొక నూతన మీరు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం మన ఈ లోకములకు వెళ్ళకముందు మీకు పరిశుద్ధమైన, పవిత్రమైన, అమూల్యమైన మాటలు వినే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించారు. స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అపోస్తున్న పౌలు ముందు జీవితము తర్వాత జీవితం చక్కగా మీరు బోధించారు. దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాంటి జీవితం మేము కూడా కొనసాగించే భాగ్యాన్ని మాకు అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జూమ్ యాప్ ద్వారా కనెక్ట్ అయిన సహోదరులు అందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం. దయతో కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా మా ప్రభువా వ్యయ ప్రయాసాలతో ఈ జూమ్ యాప్ కొనసాగిస్తున్న బర్నబాసుకున్న కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. నడిపించిన అది నారాయణ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే నైనా మిన్నారు మమ్మల్ని కూడా మీరు కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. సాయం దయచేయండి మా ప్రభువా. ప్రత్యేకంగా ఆయన ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. మరొక నూతన దినం అనుగ్రహించినది కూడా మీకు వందనం స్తోత్రం చెల్లించుకుంటూ ఈరోజు అంతట్లో మేమందరము నీ నామ ఘనత మహిమార్థం జీవించే భాగ్యాన్ని మాకు అందరికి దయచేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడు యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దిన కార్యక్రమాన్ని చక్కగా జరిపించిన దేవాదేవునికి స్తోత్రములు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రియులు, ప్రారంభ ప్రార్థనకు ఇజ్రాయెల్ అన్న, పాట పాడడానికి తేజ, అలాగే వాక్యం కొరకు ప్రార్థించినటువంటి రెడ్డమ్మనకు, వాక్యం అందించిన దేవజనులు చిట్టిబాబు గారికి, చివరి ప్రార్థన చేసిన ఫ్రాంక్లిన్ గారికి, చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన బర్నబాస్ గారికి సమయాన్ని అప్పచెప్తున్నాను. బర్నబాస్ గారి ప్రకటనలు ఏమైనా ఉంటే చెప్పి ముగిస్తారు.